హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక ఇల్లంతా చీకటిగా ఉంటుంది. ఆ చీకట్లోనే సోఫాలో ఒంటరిగా కూర్చుని కోటేశ్వరరావు, ఇంకో ప్లేస్లో ఒంటరిగా కూర్చుని లీలావతి, ఇంకో ప్లేస్లో ఒంటరిగా కూర్చుని రోహిత్, ఇక తలుపు దగ్గర బాధగా ఏడుస్తూ కూర్చుని ఆనంద, మేడ మీద ఒకవైపు దర్శన్, ఇంకొక వైపు శరణ్య, ఇంకొక వైపు ప్రీతి. వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కో ప్లేస్లో ఉండి ఇల్లు మొత్తం చీకటిగా ఉండి అందరు మనసుల్లో కూడా బాధపడుతూ అలా బాధగా కూర్చొని ఉంటారు. ఇక వీళ్ళందరూ కలిసి ఒకప్పుడు ఈ ఇల్లంతా ఎంత సంతోషంగా ఉండేది అని వాళ్ళు సంతోషంగా ఇల్లంతా తిరిగి గడిపిన ఆనంద క్షణాలు అన్ని గుర్తు చేసుకుంటూ ఎంతో కుమిలిపోతూ ఉంటారు ఒక్కొక్కరు. ఇక ఆనంద అయితే ఈ ఇల్లు ఇంతకు ముందు అక్క ఎంత సందడిగా ఉండేది అని తలుచుకుని ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక ఆనంద అయితే లేచి కళ్ళు తుడుచుకుని బావగారు అని కోటేశ్వరరావు దగ్గరికి వెళ్తుంది. ఇక ఆనంద రాగానే కోపంగా అక్కడి నుంచి కోటేశ్వరరావు వెళ్ళిపోతాడు. తరువాత అక్క అనేసి లీలావతి దగ్గరికి వెళ్తే లీలావతి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తరువాత రోహిత్ దగ్గరికి వెళ్తే రోహిత్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక బాధగా ఆనంద అక్కడే కూర్చోబడిపోయి ఏడుస్తూ ఉంటే పైనుంచి చూస్తున్న శరణ్య, దర్శన్ ఇద్దరూ కూడా వచ్చి ఆనందకి చెరోవైపు కూర్చుని అమ్మ ఏడవకమ్మ అని ఆనందాన్ని ఓదార్స్తూ ఉంటే ఆనంద ఎక్కిళ్ళు వచ్చేలా ఏడుస్తూ ఇక అక్కడే దర్శన్ ఒడిలో తల పెట్టుకుని పడుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇక సాయంత్రం అవ్వడంతో భోజనం డైనింగ్ టేబుల్ దగ్గర లీలావతి, కోటేశ్వరరావు, అనన్య, దామిని నలుగురు కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే దర్శన్, శరణ్య, ఆనంద భోజనానికి అయితే అలా మెట్లు దిగి వస్తూ ఉంటారు. ఇక అది చూసి లీలావతి, దామిని, రావైతే చేతులు కడిగేసుకుని లేచిపోతూ ఉంటారు. ఏంటక్క అలా చేతులు కడిగేసుకుంటున్నారు, అన్నం మధ్యలో అలా లేవకూడదు, తినండి అక్క అని అంటుంటే ఇక దామిని చేయి కడిగేసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. అదేంటి దామిని తినకుండా వెళ్ళిపోతున్నావు అని ఆనంద అడుగుతూ ఉంటే చాలా ఆకలితో తిందామని వచ్చాను, కానీ మిమ్మల్ని చూసేసరికి నా ఆకలి చచ్చిపోయింది అని వెళ్ళిపోతుంది. కనీసం మీరైనా తినండి అక్క అని లీలావతి వాళ్ళని అంటుంటే నా కన్నపేగు తినకుండా వెళ్ళిపోతే నేను కూడా వెళ్ళకుండా ఏం చేయను, నేను ఏమీ మనసు లేని రాతి బొమ్మను కాదు అని లీలావతి, కోటేశ్వరరావు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఆనంద మరింత కుమిలిపోతూ ఉంటుంది. ఇక ఇదంతా చూసి దర్శన్ అయితే చాలా బాధగా అక్కడి నుంచి కోపంగా రూమ్లోకి వెళ్ళి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక అప్పుడు ఆనంద దర్శన్ దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటుంది, నాన్న పరిస్థితుల ప్రభావం ఇంట్లో ఈ గొడవలు వచ్చాయి, ఇవి ఎక్కువ కాలం ఉండవు, నువ్వు చేసిన దాన్ని తలుచుకుని ఇలా కుమిలిపోవడం కరెక్ట్ కాదు, ఈ ఉమ్మడి కుటుంబం ఎప్పటికీ ఉమ్మడి కుటుంబంగా ఉండాలి అంటే నువ్వు ఇప్పుడే లీలావతి అక్క దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పు అని అయితే అంటూ ఉంటుంది. అమ్మ, క్షమాపణ చెప్పడానికి నాకు చిన్నతనం ఏమీ కాదు, నేను ఏ తప్పు చేయకుండా క్షమాపణ ఎలా చెప్పనమ్మా, ఆ దామిని రోజు రోజుకి తన ప్రవర్తన మితిమీరిపోతుంటే నాకు చూసి సహించడం చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళని క్షమాపణ అడిగితే నేను తప్పు చేసినట్టే కదమ్మా, అసలు నేను చేసిన తప్పు ఏంటమ్మా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు. ఇక దర్శన్ మాటలు విని సైలెంట్ గా ఉండిపోతుంది ఆనంద. మరి ఇప్పుడు ఆనంద తన తెలివితేటలతో ఉమ్మడి కుటుంబాన్ని ఎలా విడిపోకుండా కాపాడుకోనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం.